హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానస్ బ్లాగ్. ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? సో చూడాలి కదా వీడియో. సో చూడండి, మేమైతే మా ఊరు నుంచి విజయవాడ వెళ్తున్నాం అనమాట. విజయవాడ వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ కూడా ఎక్కాలి తెలుసా. సో మేమైతే 7కి స్టార్ట్ అయ్యాం. ఇంకా విజయవాడ వచ్చేసరికి 10:30 అలా అయ్యింది. ఇంకా పక్కనే దగ్గరలోనే ఇంకా వెళ్ళామన్నమాట. స్టేషన్కి కూడా వెళ్ళిపోయాం. మా ట్రైన్ వచ్చి 1:30కి, మేము వెళ్ళింది 10:30కి వెళ్ళిపోయాం. ఏంటి అంత త్వరగా అనుకోవచ్చు. విజయవాడ వరకు రావడమే కొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎందుకులే రిస్క్ అని చెప్పి. పైగా నైట్ జర్నీ కదా, కొంచెం ముందరే వెళ్ళిపోవడం ప్రాబ్లం ఏముంది చెప్పండి. సో వెళ్ళిపోయామన్నమాట మేము కూడా అలానే. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అంతసేపు ఏం చేస్తాం చెప్పండి, రైల్వే స్టేషన్లో చుట్టూరు తిరగడం తప్ప. ఇంకా అలా తిరిగేసామన్నమాట. తిరిగేసిన తర్వాత ఇంకా ఆకలేసేసింది ఫుల్గా. ఇంకా మేము తెచ్చుకున్నాం అనమాట టిఫిన్ కూడా ఇంటిగా నుంచి. సో టిఫిన్ తినేసాం. ట్రైన్ అయితే వచ్చేస్తుంది, కానీ మా అక్క వాళ్ళు ఇంకా రావట్లేదే. మాతో రావడానికి వాళ్ళు కూడా వస్తున్నారు, మా అక్క మా బావ. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. మరి ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది, మరి ఎలా అనుకుంటున్నారా? ఈ ట్రైన్ మాది కాదు. సో మా ట్రైన్ ఇంకా నెక్స్ట్ ఉంది. సో ఈ ట్రైన్ మాది కాదు కాబట్టి మాకు కంగారు లేదు. ఇంకా ట్రైన్ అయితే రావడానికి టైం ఉంది. ఈ ట్రైన్ వెళ్ళేసరికి మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. మీరు ఎంతమంది ఎక్సలేటర్ ఎక్కారు? నేనైతే సెకండ్ టైం. నాకు నిజంగా చాలా భయం ఎక్సలేటర్ ఎక్కాలంటే. ఇంకా అలా మా అక్క చేయి పట్టేసుకొని ఎక్కిసి తప్పించేసుకున్నా ఈసారికి. సో చూస్తున్నారు కదా, ట్రైన్ వచ్చేస్తుంది. ఇంకా లగేజ్ అంతా చాటును పెట్టేసుకుని ట్రైన్ ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నాం. ఇంక ట్రైన్ వచ్చేసి తర్వాత ఇది ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు ఎక్కేస్తామా, ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నంతలా ఉంది. ట్రైన్ ఎక్కిన తర్వాత మార్నింగ్ అయ్యాక తెలిసింది, వామ్మో ఏంటి ఇంతసేపా అన్నట్టు. ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ మేము ఎప్పుడు చేయలేదు తెలుసా. చాలా కష్టం అనిపించింది. బట్ ఫస్ట్ అన్న అంత ఎగ్జైట్మెంట్ చివరికి చాలా నీరసాన్ని తెప్పించింది అనమాట. ఇంకా ట్రైన్ అయితే ఆగిపోయింది. ఇంకా మేమైతే ఎక్కేసామన్నమాట. ఇంకా ఎక్కేసి సీట్లలో కూడా దూరిపోయాం. ఆ సీట్స్ అన్నీ పైన వచ్చాయి ఈసారి. సో పైకి ఎక్కి కూర్చుని పోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. సో నాకైతే నచ్చింది మార్నింగ్ వ్యూ. కాకపోతే అక్కడ గ్లాస్లో కాకుండా బయట తలకాయ ఎటు చూడాలంటే నాకు ఎంతో ఇష్టం, కానీ అలా చూడనివ్వరు కదా. ఇంకా మార్నింగ్ అయిపోయాక మేము అందరం ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాం అనమాట. ఇంకా మా పెద్దకు చూసారా, అందరికన్నా ముందు లేచిపోయింది. కాకపోతే అసలు లెగలేదు, పడుకుంది అన్నట్టు ఉంది కదా. సో ఫస్ట్ లేచిపోయి ఫ్రెష్ అయిపోయి కూర్చుందనమాట. ఇంకా అక్కడ మా బావ అయితే వర్క్ కూడా చేసేసుకుంటున్నారు. ఇంకా మేము అందరం వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. కానీ టైం మధ్యలో హ్యాండ్ ఇచ్చింది. ఒక 1 అవర్ 1.5 అవర్ అలానే ఆగిపోయింది. ఎప్పుడవుతుందా అనుకుంటూ ఉండగా స్టార్ట్ అవుతుంది, ఆపుతున్నారు. ఇంకా అలా అయిపోయింది. సో ఈ నేచర్ని చూసుకుంటూ గడిపేస్తున్నాం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా నేచర్ని చూసుకుంటూ వెళ్ళడం? నాకైతే చాలా ఇష్టం. ఇట్లాంటివి చూసుకుని వెళ్తేనే నాకు ఓకే సాటిస్ఫాక్షన్, జర్నీ చేసాము అని. ఇంకా అట్లా తిరుపతి స్టేషన్కి అయితే వచ్చేసాం. తిరుపతి వరకు వచ్చేసాము. ఇంకా తర్వాత అయితే ఇంకో బస్సు ఎక్కాలి. మా అందరికి ఆకలి అయితే వేసేస్తుంది ఫుల్గా. ఇంకా చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ దిగేసరికి. ఇంకా ఆకలిస్తుంది అనేసి ఇంకా టిఫిన్ సెంటర్స్ చూసుకుంటున్నాం. ఇంకా తిరుపతికి బస్ స్టాండ్ కొంచెం అదే రైల్వే స్టేషన్ కొంచెం మొదలు ఒక బండి ఉంది. టిఫిన్ సెంటర్స్ అన్నీ బండ్లు ఉన్నాయి చాలానే. సో మేమైతే ఇక్కడ టిఫిన్ చేసాము. వీళ్ళు ఎంతమంది ఏ టిఫిన్స్ పెట్టుకుంటారు? నేనైతే దోశ తప్ప ఇంకేం చెప్పుకోను. సో టిఫిన్ దోశ తినేసి ఇంకా అక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. బస్సు కూడా ఎక్కేసామన్నమాట. ఇంకా బస్సు ఎక్కేసిన తర్వాత ఒక 2 అవర్స్ అనుకుంటా జర్నీ. అక్కడ నుంచి కొంచెం నీడ కొంచెం ఎండతో అలా అయిపోయింది. కానీ కొంచెం చల్లగా భలేగా అనిపించింది. సో ఇంకా అలా వెళ్ళిపోతూ ఉండగా మధ్య మధ్యలో బోల్డన్ని కొండలు కనిపించాయి నాకు. ఇంకా సో కొండలను చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే బాగుంది నిజంగా. కానీ అంత లాంగ్ జర్నీ ఇట్స్ టూ మచ్. నాకైతే చాలా కష్టం అసలు నిజంగా. నాతో జర్నీ పెట్టుకుంటే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు అందరూ ఏడుస్తారు. ఇంకా నాకు లాంగ్ జర్నీ చాలా కష్టం అసలు. ఇంకా అలా వెళ్ళిపోతూ కిటికీ పక్కన ఇచ్చారనుకోండి ప్రశాంతంగా వెళ్ళిపోతా. నార్మల్ సీట్లో ఇచ్చారనుకోండి చచ్చిపోతా. ఇంకా కిటికీ సీట్ కదా, ఇంకా ఏంటి చెప్పండి. ఇంకా పక్కన రోడ్లు చూసుకుంటూ, కొండలను చూసుకుంటూ, చెట్లను చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో నాకైతే అనిపించింది, అంత పైకి కొండపైకి ఎవరైనా వెళ్తారా, నేను కూడా వెళ్తే బాగుంటుంది కదా. నాకైతే అంత పైకి ఎక్కాలని ఉంది, కానీ ఎక్కే టైప్ కాదు. మధ్యలో ఆగిపోయి తిరిగి వచ్చేసే టైప్ అనమాట. కానీ ఎక్కాలనుకుంటే ఎక్కేస్తానులే. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి అలాంటి పెద్ద పెద్ద కొండలు ఎక్కడానికి. కాకపోతే ఎక్కడం కష్టం. ఎక్కుదాం, చూద్దాం ముందు ఏమవుతుందో. సో ఇక్కడ కానీ చిత్తూరు కానీ మొత్తం కొండలతో భలే అనిపించింది నాకైతే. నిజంగా నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది. ఆ చుట్టుపక్కల. కానీ ఆ పక్కన కొండలు అవన్నీ ఉండాలి.
అట్లా ఉంటేనే బాగుంటుంది నిజంగా. ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా దిగిపోయాము. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం కదా. సో మళ్ళీ ఇంకా ఈ కొండలను చూసుకుంటూనైతే వెళ్ళిపోయాం. మేము ఇంటికి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనా, పప్పన్నం కోసం అనమాట, భోజనం కోసం అని ఇంత లాంగ్ జర్నీ అనమాట. అంటే దీని తర్వాత కొన్ని షాపింగ్స్ ఉన్నాయన్నమా. సో పప్పన్నం అంటే ఏంటో మీరు ఎంతమందికి తెలుసు, అంటే అర్థమవుతుందా? పప్పన్నం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, చెప్తాను. సో పప్పన్నం కోసమని ఇంత లాంగ్ జర్నీ. సో నాకైతే కొండలను చూసుకుంటూ బాగానే జర్నీ చేసేసాను ఈజీగానే, మధ్యలో కొన్ని తిప్పలు పడుతూ. సో ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మా రిలేటివ్స్ అయితే వచ్చారు తీసుకెళ్ళడానికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి భోజనం కోసం వెయిటింగ్ అనమాట. తినేసి మళ్ళీ ఈవినింగ్ బెంగళూరుకి రావాలి. సో మేము వెళ్ళిన ఇంటి చుట్టూరు అయితే ఖాళీ స్థలం చాలా బాగా అనిపించింది. ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లానే పక్కన ఎవరైనా ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. సో మేము పప్పన్నం కోసం వచ్చాము కాబట్టి పప్పు కంపల్సరీగా ఉంటుంది. సో మా ఫుడ్ ఇదే అనమాట. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్.